సర్ సెన్సిటివ్ ఏదైతే ఇంటెన్సివ్ రివిజన్ అని ఉందో, ప్రత్యేక లేదా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, సమగ్ర ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. దీని మీద వెస్ట్ బెంగాల్ జనాభా ప్రాతిపదికన వాళ్ళు బైఫ్రికేట్ చేయట్లేదు, నియోజకవర్గాలు విస్తీర్ణం చేయట్లేదు, ఉన్నవి యాజ్ ఇట్ ఈజ్గా ప్రపోర్షనేట్గా. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్లో 543 లోక్సభ స్థానాలకు గాను నార్త్లో ఒక 300 ఉన్నాయనుకుందాం. ఉత్తర భారతదేశంలో 300ని 50% పెంచితే 300 + 150 450 సీట్లు అవుతాయి. మన దగ్గర 200 ఉన్నాయనుకుందాం. 200లో మరొక 50% పెంచితే ప్రపోర్షనేట్గా 300 అవుతాయి. ఇక్కడ 300, అక్కడ 450. రేషియో అదే కదా. ఒకవేళ జనాభా ప్రాతిపదికన అనుకోండి, ఒక్క ఉత్తరప్రదేశ్, మన సౌత్ రాష్ట్రాలన్నీ కలిపితే ఒక్క ఉత్తరప్రదేశ్లోనే అన్ని లోక్సభ స్థానాలు అవుతాయి. ఒకప్పుడు ఉమ్మడి ఉత్తరప్రదేశ్లో 85 లోక్సభ స్థానాలు ఉండేవి, రికార్డ్ అది. తర్వాత ఉత్తరాఖండ్ ఇవన్నీ విడిపోయిన తర్వాత వాటి లోక్సభ స్థానాలు తగ్గిపోయాయి. చెప్తున్నాను అంటే ఇలాంటి సందర్భాల్లో ప్రపోర్షనేట్గా పర్సంటేజ్ పరంగా చేస్తే ప్రాబ్లం లేదు. జనాభా ప్రాతిపదికన లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలు విభజిస్తే కనుక దక్షిణాదికి మరలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే పొట్టంతా ఉత్తరప్రదేశ్లో, అదే ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఉంటుంది. ఎక్కువ మంది కాబట్టి అక్కడే వాళ్ళకి న్యాయం చేసుకున్నట్లు చేస్తారు. అయితే నిజమైన ఓటర్కు అన్యాయం జరగదు, అనర్హుల ఓట్లకు చెక్ పెట్టి జాబితా శుద్ధి ఏదైతే వెస్ట్ బెంగాల్లో సుమారుగా 68 లక్షల మంది చెక్ పెట్టారో దానికి సంబంధించి, అలాగే అక్రమ నకిలీ మృతుల ఓట్ల తొలగింపే లక్ష్యం. అక్రమ నకిలీ మృతుల ఓట్లు, అక్రమంగా క్రియేట్ చేసుకున్నవి, డూప్లికేట్వి, అలాగే ఎవరైతే చనిపోయారో అవి తొలగించే ప్రక్రియ. ఈ నెల 26న రాజకీయ పార్టీలతో సమావేశం. జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటి సర్వే. జూలై 21న ముసాయిదా జాబితా ప్రచురణ. సెప్టెంబర్ 22న తుది జాబితా విడుదల చేస్తాం. ప్రీ ఎస్ఐఆర్లో 64.6% మ్యాపింగ్ పూర్తి. ఈ ప్రీ ఎస్ఐఆర్లో అంటే ముందుగా చేసే ప్రీ సర్లో 64.6% మ్యాపింగ్ పూర్తి చేశారట. సో మొత్తం మీద జూన్ 15 నుంచి జూలై 14 సుమారుగా నెల రోజుల పాటు ఇంటింటికి వెళ్ళి ఓటర్ సర్వే చేపడతారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,397 మంది బిఎల్ఓలు ఈ విధంగా దీనికి వస్తున్నారు. మొత్తం మీద ఎప్పుడో 2000లోనో 2002లోనో జరిగిన ఈ సర్ నివేదిక సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకునే భాగంగా ముందుకు వెళ్తోంది. ఇది ఎప్పుడో చేయాల్సింది. ఎందుకంటే బంగ్లాదేశ్, బర్మా ముఖ్యంగా చాలా రాష్ట్రాల్లో చొరబడి ఉన్నారు. హైదరాబాద్ అవుట్కట్స్లో కూడా చాలామంది వచ్చేసి అక్కడ ఉండడం, వాళ్ళు ఇది మా అడ్డాగా మెల్లమెల్లగా చొరబాటు అయిపోయి కొన్ని రోజులకి ఆధార్లు, ఈ ఓటర్ ఐడీలు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఓటర్ ఐడి సర్వేకి వెళ్ళేసరికి వాళ్ళు తాళాలు వేసుకుని వెళ్ళిపోయి మరలా మనుగడ చేయొచ్చు. కాకపోతే మనం ఏదైతే విదేశాలకు వెళ్ళినప్పుడు మన పాస్పోర్ట్ చూపించి అక్కడ ఇండియన్ అని చూపించుకోవడానికి ఉందో, అక్కడ కూడా మన దగ్గర మంది ఎక్కువ అవడం వల్ల పోలీసులు ఎంక్వైరీలో బాబు నువ్వు ఏ దేశస్తుడిని ఆధార్ చూపించు అనలేకపోతున్నారు. ఒకవేళ అంటే ఏంటి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని చెప్పి రివర్స్ గేర్లో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో మొత్తం మీద దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలనేది ఇక్కడ అధికారి వివేక్ యాదవ్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఇక్కడ హల్చల్ అవుతుంది.